ఈ టోల్గేట్ దగ్గర చాలా దొంగలు ఎక్కువ అంట. ఇట్లా ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఉంటే చాలా బెనిఫిట్ అనమాట డ్రైవర్లందరికీ. పొద్దున్నే యాక్సిడెంట్లు అబ్బా. మొన్న కూడా ఒక బస్సు పడిపోయింది. కార్తీ ఎంతమంది చనిపోయినారు మొన్న? మొత్తము 32 మంది ఏమో చనిపోయారంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్వ్లాగ్స్. సో ప్రస్తుతానికి అయితే మనం డీజిల్ పట్టుకుందాం అనేసి భారత్ పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్ద వెహికల్ ఉన్నది చూడండి ముందర. అది వచ్చి గొర్రెల్ని, పందుల్ని ఇట్లా దీనిని అయితే తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే వస్తుంది. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 9,000 అయితే పట్టుకొని, ఇక్కడ రేటు చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. ఎంత ఒక 30-40 పైసలు తక్కువ, అంతే 100 రూపాయలకి. చూద్దాం, ఒక 9,000 పట్టుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము. ఇప్పుడైతే గన్నవరం దగ్గర అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి మనకి 25 కిలోమీటర్లు అయితే ఉన్నది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే విజయవాడ దాటుకుంటానంటే టోల్గేట్ ఉన్నది. ఆ టోల్గేట్ దాటుకున్న వెంటనే అయితే మనము రెస్టారెంట్ దగ్గర అయితే నిలిపి తినేసి, ఇంకా రేపు ఆఫ్టర్నూన్ లోపల వెళ్తే బిర్ని అన్లోడ్ చేస్తాడంట. చూద్దాము, వెళ్తామో వెళ్ళలేమో తెలియదు. మనకి యాక్చువల్గా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 800 దగ్గర 900 కిలోమీటర్స్ ఉన్నింది. ఆల్రెడీ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేశాను. ఈ టోల్గేట్ దగ్గర చాలా దొంగలు ఎక్కువ అంట. మన కార్తీక్ అంటుండో. బయలుదేరదాం. బ్యాక్ సైడ్ అయితే పట్ట మొత్తం అంతా లూజ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇది పట్టు ఇట్లా ఉండాలా, ఇట్లా ఉంది కదా. ఆ కుక్కీల మీదకి వేసి కట్టమని చెప్పాను, కానీ లోపలికి వెళ్ళిపోయింది పట్ట. మనము లాస్ట్ టైం అయితే విజయవాడలో వచ్చేసి అద్దంకి స్ప్రే కొట్టి క్లీన్ చేసేదైతే మన కార్తీక్ తీసుకుంటూ చూస్తున్నారు కదా. మొత్తం అంతా గ్లాస్ అయితే క్లీన్ చేస్తున్నాడు. చాలా బాగా ఇచ్చాడు ఇదైతే కన్నా. దానికి ఒక క్యాన్ లాగా ఫిట్టింగ్ ఇచ్చి, అలాగే మనము దాంట్లో షాంపూ వాటర్ వేసుకున్నామంటే ఇంకా చాలా బాగా నీట్గా అవుతుంది గ్లాస్ అనేది. ప్రస్తుతానికైతే మనము నీళ్ళు వేసి క్లీన్ చేస్తున్నాము. అంటే చిన్న చిన్న పురుగులు అవి ఇవన్నీ ఉంటే అవి కూడా క్లీన్ చేస్తున్నాడు అనమాట నీట్గా. నైట్ టైంలో మిర్రర్ బాగా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ఎందుకంటే చాలా నైట్లో యాక్చువల్గా ఎంత నీట్గా ఉన్నా కూడా అద్దము అందాజతో వెళ్ళాలా. ఎదురుగ్గా ఏమన్నా లైటింగ్ ఏమన్నా పడినప్పుడు మనకి యాక్చువల్గా కనపడదు. అందాజతో వెళ్తూ ఉండాలి. జడ్జిమెంట్ అనేది బాగుండాలన్నమాట. ఓ పక్క వచ్చేసి స్పాంజ్ ఇచ్చాడు, ఇంకో పక్క అయితే క్లీన్ చేయడానికి ఏదేదో ఒక రకంగా ఇచ్చాడు. బాగా వాటర్ అన్నీ క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్కి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ చూడండి ఎంత నీట్గా అవుతున్నదో అద్దం. పైనుంచిది లాగు ఈడా రైట్. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయింది చూడండి గ్లాసు.
చూస్తున్నారా, అట్లా ఒకటి ఉంటే బండ్లో మేలన్నమాట మనకి. ఇక్కడ నుంచి బయలుదేరుతాము, లేట్ అయింది ఇప్పటికే. టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే గుంటూరు దగ్గర ఉన్నాము. గుంటూరు దాటిన తర్వాత ఒంగోలు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 110 kilometers ఉన్నది. అలాగే చెన్నై వచ్చేసి 420, నెల్లూరు వచ్చేసి 240 మనము నెల్లూరు పోయేసి నెల్లూరు నుంచి తిరుపతి నుంచి అట్లా వెళ్ళాలన్నమాట అన్లోడింగ్ పాయింట్కి. ఇవంతా గోడౌన్లు, మొత్తం అంతా రైస్ మిల్లర్లు అన్నమాట. కొంచెం నిద్ర వచ్చినట్లుగా ఉంటే చాయ్ తాగుదామనేసి చాయ్ అయితే తాగుతున్నాను. ఇక్కడ చూడండి హోటల్లో అయితే సాంగ్స్ అయితే భలే పెట్టినారనమాట. దీనివల్ల అయితే కాపీ రైట్స్ అయితే వస్తాయి మన ఛానల్కి. అందువల్ల అయితే వాయిస్ ఓవర్ అక్కడక్కడ మధ్యలో అయితే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, నైట్ జర్నీ చేసేటప్పుడు ఇదే అనమాట ప్రాబ్లము. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్లోకి వచ్చి మళ్ళీ 5,000 అయితే నేనే పట్టుకుంటున్నాను అనమాట. అన్న అయితే గన్ ఇచ్చేసి పట్టుకోండి మీరే అనేసి అన్నాడు. ఎందుకంటే అటుపక్క మనకి బస్సు అయితే వచ్చింది, ఆ బస్సుకి అయితే పడుతున్నాడు అన్న. ఈ పెట్రోల్ బంక్లో ఇంకో ఫ్యూచర్ కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాను చూడండి. మొత్తం మనకి 5,000కి అయితే పట్టుకున్నాము. ఈరోజు చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్లో గన్ను కలరు, నా టీషర్ట్ కలరు రెండు ఒకటే అనమాట. లాకేసుకుండేసి ముందరైతే అద్దం క్లీన్ చేస్తా అన్నాడు అన్న. చూద్దాం, క్లీన్ చేపిద్దాం అన్న దగ్గర అయితే. అన్న అయితే స్ప్రే చేస్తున్నాడు చూడండి మన వెహికల్కి అయితే. అది వచ్చేసి మనకి షాంపూ వాటర్ అనమాట. నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మొత్తము. చూస్తున్నాడు కదా, చూడండి ఎలా చేస్తున్నాడు. ఇట్లా ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఉంటే చాలా బెనిఫిట్ అనమాట డ్రైవర్లందరికీ. ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువగా ఇది బీచ్ ఏరియా సైడ్ అనమాట మొత్తం అంతా. సో ఏం జరుగుతుందంటే మొత్తం ఈ వరిమడి మీద పురుగులు ఉంటాయి కదా, పురుగులు అన్నీ, దోమలు అన్నీ వచ్చి మన గ్లాస్కి అయితే ఎక్కువగా పడుతుంటాయి ఈ ఏరియాలో మాత్రము. ఈ హైవేలో చాలా ప్రాబ్లం ఉంటే ఇదే అనమాట. మొత్తము బండి ముందరంతా ఈగలే ఉంటాయి. అన్న వాళ్ళు అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకా మంచి పెట్రోల్ బంకుల్లో అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ పడితే టీషర్ట్లు కానీ క్యాప్లు కానీ ఇట్లా చాలా వరకు అయితే మంచి బెనిఫిట్సే ఉంటాయి. కొన్ని చోట్ల ఉన్నా కూడా ఇయ్యరు అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే ఇస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా. సో గైస్, ఈ బండికి మన ఛానల్ పేరు వేపియాలా వద్దా అనేసి మీరైతే కమెంట్ చేయండి. ఛానల్ పేరు అయితే మనం వేపిద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా అయితే బాక్రాపేట ఘాట్ దగ్గర అయితే వెళ్తున్నాము. మనకి రైట్ సైడ్లో ఉండే మొత్తం అంతా వచ్చేసి తిరుమల అనమాట. ఇక్కడ ఫ్రంట్లో కనిపిస్తుంది కదా కొండలన్నీ, ఆ కొండలంతా తిరుమల అనమాట. సో నేను నెల్లూరు దాటిన తర్వాత అయితే నెల్లూరు, కోడూరు అని వస్తుంది, గూడూరేమో. ఆ గూడూరు దగ్గర అయితే ఇచ్చేసాను అనమాట మన కార్తిక్ బండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మొత్తం అంతా తిరుమల అనమాట. సో ఈ ఘాట్లో అయితే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ చెక్ పోస్ట్లో ఏమంటే అన్నీ చెక్ చేస్తూ ఉంటారు వెహికల్స్ని. ముందైతే చాలా వరకు అయితే బండ్లు అయితే పట్టుబడినాయి అనమాట. అంటే ఇట్లా ఎర్రచందనము అలా అంటే తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ పెద్ద అడవి. సో ఇట్లా అయితే బండ్లన్నీ చెక్ చేసి అన్నీ పంపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే డే టైం కాబట్టి ఏం చెక్ చేయడం లేదు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా తిరుమల అనమాట. మనకి అయితే సన్ రైజ్ కూడా వచ్చేసింది మార్నింగ్. ఇక్కడ నేనైతే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగే ఫుల్ జామ్ అయిపోయింది అనమాట. అసలుకి ముందర ఫ్రంట్లో ఏం జరిగిందనేది అయితే మనకేం తెలియదు. చూద్దాము, నేనైతే దిగి వెళ్ళి చూస్తాను. పొద్దున్నే యాక్సిడెంట్లో ఇక్కడ డ్రైవర్ అన్నకి ఏం కాకుండా ఉంటే చాలు. బండి ఏముంది, మళ్ళీ కావాల్సింటే ఇన్సూరెన్స్లో మళ్ళీ కొత్తది కావాల్సింటే తెచ్చుకోవచ్చు. డ్రైవర్ అన్నకి ఏం కాకుంటే చాలని కోరుకుంటున్నాను. సో గైస్, డ్రైవర్ అన్నలు జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇది బాక్రాపేట ఘాట్ అనమాట.
వాళ్ళే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ట్రైలర్ ఒకటి ఉన్నది వాళ్ళదే. అంటే అన్నవాళ్ళు ఇద్దరు జతలో వచ్చినట్టున్నారు. ఆ బండి పడిపోయింది. ఈ బండిని అయితే ఇక్కడ ఆపుకున్నారు. ఈ ఘాట్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయన్నమాట. మొన్న కూడా ఒక బస్సు పడిపోయింది. కార్తీక్ ఎంతమంది చనిపోయినారు మొన్న? 32 మంది. మొత్తము 32 మంది ఏమో చనిపోయారంట. ఇక్కడ ఏమంటే మన మానపల్లి దగ్గర ప్రైవేట్ బస్సులు ఉంటాయన్నమాట. అంటే గవర్నమెంట్ బస్సులే, కానీ డ్రైవర్లు ఎట్లుంటారంటే ప్రైవేట్ డ్రైవర్లు అనమాట. ఒకరోజు చేస్తే డ్యూటీ 8 అవర్స్ 12 అవర్స్ చేస్తే 700 800 ఇస్తారనమాట. అట్లా ఎవరో వచ్చినారంట. బండి అయితే కంట్రోల్ కాక బస్సు అయితే లోయలో కోరేసినాడు. దగ్గర 32 మంది అయితే చనిపోయారంట. సో వాళ్ళు కూడా మంచి డ్రైవర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లని తీసుకుంటే మంచిదనేసి మా అభిప్రాయం. చూస్తున్నారు కదా ఎలా జరిగాయో ఘాట్ సెక్షన్లో. అందుకే చెప్తాము జాగ్రత్తగా ఉండాలనేసి. సో అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఘాట్ అంతా దాటుకొని బాక్రాపేట, ఇది బాక్రాపేట విలేజ్. ఇక నుంచి మనకి ముందర వచ్చేసి రైట్ తీసుకుంటే తలకోన అట్లా వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ టైము మనము ఇక్కడే ఒక ఛాయ్ తాగేసి మన కార్తిక్ అయితే బండి ఇచ్చానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ లోపలికి వెళ్తే తలకోన అయితే వచ్చేస్తుంది, వాటర్ ఫాల్స్. సో ఇట్లా పబ్లిక్ ఏరియాల్లో ఎక్కువగా హార్న్ కొట్టకూడదు, చిన్నగా నిదానంగా చూసుకొని వెళ్తూ ఉండాలన్నమాట. పబ్లిక్లో కొట్టడానికి సపరేట్గా కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా హారన్, ఆ హారన్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుందన్నమాట. కార్తిక్ అయితే ఇప్పుడే చౌడేపల్లిలో దిగేసినాడు అనమాట. అర్జెంట్ పని ఉంటే ఇంట్లో, అందుకని వెళ్ళిపోయాడు. అన్లోడింగ్ పాయింట్ తుమ్కూరు. మధ్యాహ్నం 2 గంటలకైతే వస్తానని చెప్పాను, అన్లోడ్ చేస్తానని చెప్పాడు 2 గంటలకి. ఇక్కడైతే వెదర్ భలే ఉంటుంది, చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా మొత్తం చెట్లే, రోడ్డు కూడా బాగుంటుంది. మొన్న లాస్ట్ టైం ఇట్లా పోయినప్పుడు మబ్బుగా ఉన్నిందనమాట, అంటే చీకట్లో పోయినాము నైట్లో. ఇప్పుడు డేలో వస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ అంతా మనకి ఇటు సైడు మామిడి తోపులు, టమోటాలు ఎక్కువగా పెడతారనమాట. ఇప్పుడు టమోటా సీజను, ఎక్కడ చూసినా టమోటాలు కనిపిస్తాయి అన్నమాట. టమోటాలు, మామిడికాయలు. ఇక్కడ చూస్తున్నా కదా అంతా టమోటా చెట్లే. ఇక్కడ చూడండి, అంతా మొత్తం టమోటా అన్నమాట. ఇక్కడ పండించే టమోటా మొత్తం అంతా దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద మార్కెట్లకు అయితే తీసుకొని పోతారు రైతులు. మానపల్లి కావచ్చు, పుంగనూరు కావచ్చు, పొలంనేరు, ఇట్లా కోలారు, అట్లా ఎక్కడ రేటు బాగా వెళ్తూ ఉంటే అక్కడికైతే తీసుకొని వెళ్ళి వాళ్ళు అయితే రైతులు అమ్ముకుంటారు అనమాట పక్క. సో అక్కడి నుంచి తీసుకొని మనము మార్కెట్లకి, పెద్ద పెద్ద మార్కెట్లకి అయితే సేల్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా అంతా వెళ్తాయి, ఆల్ ఓవర్ మొత్తం. ఇంకా సాస్ ఫ్యాక్టరీలకి టమోటా సాస్ కానీ ఇట్లా అంతా రెడీ చేసి పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తారనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ టమాటాకి ఎందుకు అంత స్పెషల్ అంటే వెదర్ బాగా కూల్గా ఉంటుంది, సమ్మర్లో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, టమాటా టేస్ట్. అందుకే ఇక్కడ మదనపల్లి టమాటా అంటే చాలా ఫేమస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి పుంగనూరు పోవాలా. పుంగనూరు నుంచి శ్రీనివాసపుర అట్లా వెళ్ళాలి. శ్రీనివాసపుర నుంచి మళ్ళీ చింతామణి అట్లా అయితే వెళ్ళిపోతాను తుమ్కూరుకి. మనం ఇప్పుడు వెళ్ళినా కూడా సిటీలో నో ఎంట్రీ ఉంటుందన్నమాట బెంగళూరులో. అందుకనే ఆ సిటీలో పోయేదానికంటే అవుట్ సైడ్ వెళ్ళడం కరెక్ట్ అనేసి బయట వెళ్ళిపోదాం మనము. చెప్తాను రూట్ కూడా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎంతవరకు చూడండి. ఇదంతా పుంగనూరు. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కూడా ఉన్నది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి మనము. ఆ రైట్ తీసుకొనేసి మళ్ళీ కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ వస్తుంది మనకి కోలార్ రోడ్డు. ఆ బస్సు పోతుంది కదా, ఆ బస్సు పోతున్న రూట్లో పోవాలా.
ఇటు నుంచి అంతా ప్రైవేట్ బస్సులు పోతాయి, గవర్నమెంట్ బస్సులు కూడా పోతాయి. మనకు ముందరే వచ్చేసి మనకి ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఉన్నది. చాలా బాగుంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అటుపక్క పోవాలా, లోపల పోవాలా. ఇదంతా ఇట్లా పోయేసి బస్సులు అన్నీ అట్లా కూడా పోవచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి. ఇక్కడైతే రోడ్డు బాగా వేసారు. ముందైతే రోడ్డు బాగాలేకోకుండా ఇక్కడ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో అంతా బైక్ మెకానిక్లు అన్ని గ్యారేజీలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్ల మెకానిక్ షెడ్లు. ఇక్కడ చూడండి ట్రాక్టర్ షెడ్లు, క్రెయిన్స్, జేసీబీలు అన్నీ రెడీ చేస్తారు ఏమన్నా రిపేర్లు వస్తే. మన ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే అటుపక్క వస్తుంది. ఇది వచ్చేసి డిపో అనమాట. ఇట్లా డిపో లోపలికి ఇట్లా పోవాలా. ఆర్టీసీ డిపో అంతా ఇక్కడే. మొన్న లాస్ట్ వీడియోలో మీకు కోనేరు చూపించాను కదా, ఇప్పుడు డే టైంలో చూపిస్తాను చూడండి. అది నైట్ టైంలో, ఇప్పుడు డే టైంలో చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఇదే అనమాట వెంకటేశ్వర టెంపుల్, ఇది కోనేరు. ఇక్కడ ముందు వెళ్ళిన తర్వాత మనం రైట్ తీసుకోవాలా. ఇక్కడ కనిపిస్తుంది కదా రామసముద్రం రోడ్డు, కోలారు. ఇట్లా స్ట్రైట్ పోయినామంటే మనము కోలారు, చిందామణి అట్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు బార్డర్లోకి పోతానంటే డీజిల్ పట్టుకోవాలా. డీజిల్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కర్ణాటక బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay.